ఎన్కట రాజులు గుర్రాల మీద మంది మార్బాలను ఎంపటేసుకొని వీలు కుదిరినప్పుడల్లా అడవికి వేటపోయేటోళ్ళు. అప్పట్లో రాజ్యాలను వాలించే రాజులకు అదో కాలక్షేపం. వేటను వీరత్వానికి గుర్తుగా భావించేటోళ్ళు ఆ కాలంలో. కానీ జమానా మారింది. ఇప్పుడు దేశాలను పాలిస్తున్న లీడర్లు అడవి బాట పట్టి అడవి అందాలను చూసి జంతువుల ఫోటోలు తీసి సంబరపడుతున్నారు. మన మోడీ సారు సుతం గంతే. సారుకు ప్రకృతి అన్న జీవరాశులన్న చాలా ఇష్టం. టైం కుదిరినప్పుడల్లా కాలక్షేపానికి కెమెరా పట్టుకొని పోతుంటాడు. అట్లనే ఇవాళ పశ్చిమ బెంగాల్ టూర్లో భాగంగా హుగ్లీ నదిలో బోటు షికారు చేసిండు పీఎం సారు. పాండ్రి మనం కూడా చూద్దాం సార్ ఏమేం చేసిండో. యమహానగరి కలకత్తా పూరి నమహో హుగిలి హౌరావారది అని పాట ఒక్కటే తక్కువలా బ్యాక్గ్రౌండ్ లా. కలకత్తా నగరంలో ఉన్న హుగ్లీ నదిలా బోట్ల కూర్చొని అట్లా షికారు చేసిండు పీఎం మోడీ సారు. పీఎం అంటేనే మస్తు బిజీ షెడ్యూల్ ఉంటది. అందున మోడీ సారు దినం 16-18 గంటలు పనిచేస్తాడని చెప్తుంటారు. ఎప్పుడో గాని తీరిక దొరకది సారుకు. ఎప్పుడన్నా తీరిక దొరకుడు ఆల్చం. అడవి కన్నా పోతాడు. లేకుంటే ఇగో ఇట్లా అందుబాటులో టూరిస్టు జాగా ఏడుంటే ఆడికి పోయి మనసు నిమ్మలమయ్యేదాకా తిరుగుతాడు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నాడు కదా ఆ పీఎం సారు. అందుకే కలకత్తా నగరంలో ఉన్న హుగ్లీ నదిలా బోటు షికారు చేసిండు. ఔరా బ్రిడ్జ్ కాడ నదిల బోట్ల తిరుగుకుంటా నది అందాలను, ఔరా వంతెన అందాలను తన కెమెరాల బంధించిండు సారు. పీఎం సార్ అట్లా బోట్ల తిరుగుతాంటే సారును చూసేటందుకు కొద్ది జనం రాలేదు పోండ్రి. పీఎం సారు నది అందాలను ఫోటో కొడుతుంటే ఒడ్డుకున్నోళ్ళంతా పీఎం సార్ను ఫోటోలు తీసుకుంటా సంబరపడ్డారు. ఆఖరుకు ఒడ్డుకొచ్చినాక మోడీ సార్ కూడా పబ్లిక్ తోటి ఫోటోలు దిగిండు. పాడవాళ్ళు నడిపెట్టోళ్లతోటి, చేపలు పట్టేటోళ్లతోటి, ఇక పొద్దటి నడకకు వచ్చినోళ్లతోటి ముచ్చట్లు సుతం పెట్టిండు. ఒక పెద్దాయననైతే దగ్గరికి తీసుకొని పాయరం కొద్దీ అలుముకున్నాడు. ఓ బుడ్డోని తలకాయ మీద చెయ్యేసి దీవనార్తులు పెట్టిండు. ఇక ఇదే ముచ్చట మీద హుగ్లీ నదిలో బోటు షికారు చేసుడు చాలా సంబరం అనిపించిందని ఎక్స్ అకౌంట్ల వీడియోలు ఫోటోలు పెట్టి రాసుకొచ్చిండు సారు. పశ్చిమ బెంగాల్ మొదటి విడత ఓట్ల పండుగ వచ్చింది కదా. ఇక రెండో విడత ఓట్ల పండుగ 29 తారీఖు జరగబోతాంది. అందుకోసమే ప్రచారం చేయడానికి పశ్చిమ బెంగాల్లో సుడివెట్టింది ఇయాల మోడీ సారు. చూడాలి మరి ఈసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ పార్టీలు జెండా వాతుతారనేదిగా. ఈ ఎండలు చల్లగుండా మామూలు దంచులే వల్ల ఎండలు నాకైతే ఇంటి కానుంచి ఆఫీస్కి వచ్చేటాలకే పానం అంతా కింద మీద అవుతున్నది. మరిగా కొద్దిసేపు ఎండలు తిరుగుతూనే గిట్లుంటే ఇక పొద్దంతా తిరిగేటోళ్ళ పరిస్థితి మాత్రం చెప్పవసం కాకుండానే ఉంటది కావచ్చు. ఇక దినం మొత్తం ఎండల్నే పనిచేసేటోళ్ళ బాధలైతే వర్ణనాతీతం అన్నట్టే ఉంటాయోళ్ళా. అందుకే పట్నంలోండే ట్రాఫిక్ పోలీసుల కోసం పెద్ద సార్లు ఏమి కమతి చేసిండ్రో చూడుండ్రి. స్ప్రింకర్లతోటి పంటలకు నీళ్లు పట్టించినట్టే ట్రాఫిక్ బూత్ కు 4 దిక్కుల నుంచెల్లి పైపులతోటి నీళ్లు జిలకరించేటట్టు చేసిండ్రు ఏర్పాట్లు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఎండదలగకుండా ట్రాఫిక్ బూత్ లో కూర్చోవచ్చు గాని పగటిపూటొచ్చే వడగాల్పులను తప్పించుకోలేరు కదా. అందుకే ఈ ఏర్పాట్లు చేసిండ్రన్నట్టు. మొదుగాలనైతే ప్రయోగాత్మకంగా పట్నంలో రవీంద్ర భారతి కాడున్న ట్రాఫిక్ బూత్ కు ఈ మిస్ట్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ను అమర్చిండ్రు. ఇక అది సక్సెస్ అయితే పట్నంలున్న ఇంకో 100 ట్రాఫిక్ బూతుల దగ్గర కూడా ఇసొంటి ఏర్పాట్లు చేద్దామని చూస్తున్నారట ట్రాఫిక్ పెద్ద సార్లు. మరి ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయో ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్తున్నాడు. ఈ నుండి సిటీలో ఈరోజు 40% ఉందనుకోండి, ఆ వాటర్ ఫిల్లింగ్ అవడం వల్ల 15-20% దాని తీవ్రత తగ్గి మా మీద ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది మేడం. దాంతో తగ్గడం వల్ల మాకు కొంచెం ఫీల్డ్లో కూడా ఉత్సాహంతో కొద్దిగా ఉంది. కంటిన్యూగా అట్లా తుంపార్లు పడుతుంటే బయటున్న వేడి కంటే ఆ ట్రాఫిక్ బూత్ కాడ వేడి కొంచెం తగ్గి హుషారు అనిపిస్తున్నదట. ఎండ బాధ లేకపోయేటాలకు పొద్దుందాకా పనిచేసినా నిమ్మలమే అనిపిస్తున్నదని అంటున్నాడు ఈ కానిస్టేబుల్. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు ఎండల బాధ నుంచి తప్పించుకోవడానికి మొత్తానికైతే భలే ఇకమత చేసిండ్రు అధికారులు. ఇదివరకు సుతం కొంతమంది టోపీలకే ఫ్యాన్లు పెట్టే ఉపాయం చేసిండ్రు. ఇంకొందరు చేతి ఫ్యాన్లు కూడా ట్రాఫిక్ పోలీసులకు డొనేట్ చేసిండ్రు. అయినా మామూలు జనాలు ఏం చేసినా అది కొంతమందికే వాయిదా అవుతుంది కదా. కాబట్టి సర్కారే ఆలోచన చేసి ఇసొంటి ఉపాయాలు చేస్తే ఈ ఎండాకాలం పోయేదాకా దినం రోడ్ల మీదనే ఉండే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు జరంతా ఫాయిదా అవుతుంది. వాళ్ళ పానాలు నిమ్మలమైతాయి. కాబట్టి అట్లా ఆలోచన చేస్తే సూపర్ ఉంటది. ఏమంటారు? అంతే కదా. మన దేశంలో గొప్ప గొప్పల విగ్రహాలు నిలబెట్టుడు, వాటికి పర్దలు గుంచి ఓపెనింగ్ చేసుడు చేస్తుంటారు లీడర్లు. ఇక ఆ కానుంచి మొదలు వాళ్ళ పుట్టినరోజులు వచ్చినప్పుడల్లా పూలదండలేసి నివాళులు సుతం పడుతుంటారు. ఇదంతా కామన్ గా జరుగుతూనే ఉంటది మన కాడ. దేవుళ్ళ విగ్రహాలు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకుల విగ్రహాలే కాకుండా నిన్న మొన్న రాజకీయం చేసి జీవించిన లీడర్ల విగ్రహాలు సుతం చౌరస్తాల కాడ వాడల పొంటి కానొస్తుంటాయి. అట్లనే పట్నంలో ఉన్న టానాక జంక్షన్ కాడ బాహుబలి రేంజ్ లో ఓ విగ్రహాన్ని నిలబెట్టి దానికి పర్ద గుంజి ఓపెనింగ్ చేసిండ్రు.
మరి అది ఎవరి విగ్రహం మీనాక్షి అని అంటారా? తువ్వల మీద బండ్లేసుకొని పోయేటోళ్ళందరికీ ఆ విగ్రహం తోటి సంబంధం ఉన్నది. వార్త చూడండి, చూసి ఆ విగ్రహం ఎందుకు పెట్టిండ్రో ఆలోచించుండ్రి, పాటించుండ్రి జరా. దేవుళ్ళది కాదు, స్వాతంత్రం తెచ్చిన నాయకులది కాదు, నిన్న మొన్న రాజకీయం చేసి జీవించిన లీడర్లది అంతకన్నా కాదు. తొవ్వల మీద బండ్లేసుకొని హెల్మెట్ లేకుండా పోయేటోళ్లకు జ్ఞానోదయం అయ్యేటట్టు తలకాయకు పెట్టుకునే హెల్మెట్ విగ్రహాన్ని నిలబెట్టిర్రు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సారు, సర్వేజన ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి సారు ఈ విగ్రహానికి పరద గుంజిర్రు. అంటే ఈ కాడ నుంచి ట్రాఫిక్ పోలీసును చూస్తేనే కాదు, ఆ తొవ్వ పొంటి పోయేటోళ్ళు ఈ విగ్రహాన్ని చూసినా హెల్మెట్ యాదిగచ్చేటట్టు చేసిర్రు అన్నట్టు. అంతేకాదు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమైతుంది అనుకునేటోళ్లకు ఈ విగ్రహాన్ని చూడంగానే వామ్మో అనేటట్టు దాని మీద రాతలు కూడా రాసిర్రు. 2023 సంవత్సరంలో రోడ్డు టక్కర్లై 1,73,000 మంది జీవిడితే అందులో 54,568 మంది, అంటే 32% మంది తలకాయకు హెల్మెట్ పెట్టుకోకపోవట్లే పానాలు పోగొట్టుకున్నారట. అంటే ఆలోచించుండ్రి, ఇక హెల్మెట్ అనేది మన పానాలను కాపాడుట్లా ఎంత ముఖ్యం అన్నది. సర్వేజన ఫౌండేషన్ ఈ బాహుబలి హెల్మెట్ విగ్రహాన్ని రోడ్డు భద్రత మీద అవగాహన పెంచినందుకని తార్నాక జంక్షన్ కాడ నిలబెట్టిర్రు. డాక్టర్ ఏవి గురువారెడ్డి సారు ఆ ఫౌండేషన్ కు పెద్ద. ఈ విగ్రహం ఓపెనింగ్ అయినాక చూడడానికి వచ్చిన వాళ్ళకు హెల్మెట్లు సుతం మంచి పెట్టిర్రు. మరిగా పెద్ద సార్లు ఏమన్నారో అది సుతం వినుండ్రి. ఇది రోజు ప్రతి క్షణము ప్రతి వాళ్ళకి గుర్తు చెప్పడానికి ఒక పెట్టిన ప్రయత్నం ఇది. ఎందుకంటే హెల్మెట్ లేకపోవటం వల్ల సగం మంది చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్స్ లో. హెల్మెట్ పెట్టుకుంటే ఆ యాక్సిడెంట్ అయినా సరే ప్రాణంతో బతుకుతారు. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో తార్నాక జంక్షన్లో సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక బాహుబలి హెల్మెట్ స్కల్ప్చర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ జంక్షన్లో వెళ్ళే ప్రతి కమ్యూటర్స్కి, రోడ్ యూజర్స్కి హెల్మెట్ ధరించాలి అనే ఒక మెసేజ్తో ఈ స్కల్ప్చర్ని ఏర్పాటు చేయడం జరిగింది. టక్కర్లో ఈ కాలువ చేయబోతే బతకచ్చు కానీ తలకాయకి ఏమన్నా అయితే బతకలేము. అందుకే ఈ ఉపాయం చేసిర్రు అన్నట్టు. హెల్మెట్ పెట్టుకుంటే టక్కర్ అయినప్పుడు జీవిడిచే రిస్క్ 6 రెట్లు తగ్గుతుందట. అంతేకాదు 100కు 74% కేసులలో మెదడుకు గాయం కాకుండా కాపాడుతుందట హెల్మెట్. అందుకే హెల్మెట్ పెట్టుకోండి, ప్రాణాలను కాపాడుకోండి అని మన జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుతున్నాం అందరినీ. మరి పబ్లిక్ మర్చిపోరు కదా ఇప్పటి నుంచి వెళ్ళి. నిన్న మొన్నటి దాకా తువ్వ పొంటి మహిళలు ఒంటరిగా ఓవుడు పాపం అన్నట్టే చేసిండ్రు దొంగ బడివేగాలు. కొంచెం ఏమర్పాటు ఉన్నారంటే చాలు, మెడల మీద ఉన్న తాళ్ళు తెంపుకొని అవతల వాడుడే దిక్కుమాలినోళ్ళు. ఇక అట్లా దొంగతనాలు జరుగుతున్నాయని మహిళలు కొంచెం హుషారైతే ఇగో ఇప్పుడు గిట్ల కూడా దిగబడుతున్నారు ఫాల్తుగాళ్ళు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అన్నట్టే వచ్చిపోయిండు చూసిండ్రానోల్లా. వాడే దొంగ బద్మాషిగాడు. ఒక మంచిగా చూడుండ్రి, నెత్తికి హెల్మెట్ పెట్టుకొని లాయర్ల లెక్క పెంత నల్ల బట్టలేసుకొని చేతులకు గ్లౌజులు పెట్టుకొని పక్కా పిలాంతోనే వచ్చిండోల్లా ఈ సోడిగాడు. మరి ఎన్నటి సంధి రెక్కి చేసిండో తెలియదు గాని వేసుకున్న పథకం ప్రకారం దోసుకొని పోయిండో. మరిగా ఏం జరిగిందో గీ పెద్దమ్మ చెప్తుంది నుండ్రి. మధ్యాహ్నం 2 గంటలకి పని అమ్మాయి వెళ్ళిపోయిందండి. డోర్లన్నీ వేసి ఒక డోర్ మాత్రం తీసించాను, డాక్టర్ గారు వస్తారని. నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోగానే ఒక అతను వచ్చిండండి, చప్పుడు చేస్తూ ఉన్నాడు. నేను డాక్టర్ గారు అనుకున్నాను. తర్వాత వాళ్ళ లోపలికి వచ్చి మెడ మీద కత్తి పెట్టి లాకర్కి ఇవ్వు అన్నాడండి. నేను ఎందుకు ఇవ్వాలి లాకర్కి, నీకెందుకు ఇవ్వాలి లాకర్కి అని నేను ఎదురు మాట్లాడాను. అనేసరికి వాడు నైఫ్ పెట్టాడు నా నెక్ మీద. పెట్టేసరికి ఆ నైఫ్ నేను పట్టుకునేసరికి వాడికి చైన్ కనపడి చైన్ తీసుకొని వెళ్తా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. నేను వేరే డోర్ నుంచి బయటికి వెళ్ళి హెల్ప్ అని వచ్చానండి. ఈలోపు అందరు వచ్చారు. వాడు స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. స్కూటర్ నెంబర్ లేదు. అట్లయిందట. ఈ పెద్దమ్మ బయటకొచ్చి మొత్తుకుంటే చుట్టుముట్టోళ్ళు వచ్చిండ్రట గాని వాణ్ణి పట్టుకుందామని చూస్తే బండి మీద ఆగమాగం పోయిండట. ఇక అట్లా పోతుంటే ఆడున్న ట్రాన్స్ఫార్మరు అట్లనే నడుచుకుంటూ పోతున్న ఒక అన్నను టక్కర్ పెట్టి పారారైందట. సూర్యాపేట జిల్లా కోదాడల పట్టపగలే జరిగింది ఈ దోపిడి. 5-6 లక్షలు విలువ చేసేదట ఆ బంగారు షేను. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు రాసుకొని ఆ ముసుగు వీరుణ్ణి దొరకబట్టే పని ముంగటేసుకున్నారు కోదాడ పోలీసులు. ఇక దొంగని పోలీసులు ఎప్పటి వరకు దొరకబడతారో తెలియదు గాని పబ్లికు మీరైతే ఆదమర్చి అసలుకే ఉండకుండ్రి. తాళలేసిన ఇండ్లలోనో తొవ్వంటి ఒంటరిగా పోతున్నోళ్ళనే దోసుకుంటారని అనుకోకుండ్రి. ఇగో ఇట్లా పట్టపగల ఇండ్లలో జొర్రబడి కత్తులతోటి బెదిరించి ఇంట్లున్న మాలు పైసలు ఎత్తుకుపోయే దొంగన కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి జర పైలంగా ఉండుండ్రి, సరేనా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వాటర్ తీసుకొచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందే సంగతి?
శంకర్ గౌడ్ అన్న, నీ తోటి కార్మికులకు ఏ హక్కులు దక్కాలని నువ్వు ఈ ప్రాణత్యాగం చేసినవో నీ ప్రాణత్యాగాన్ని వృధా గానీయం అన్నా, వృధా గానీయం. నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతునికి 2 చేతులు జోడించి దండాలు పెట్టుకుంటా. కానీ నువ్వు బతికుండ నుంచివే శంకర్ గౌడ్ అన్న, నువ్వు బతికుండ నుంచివి. నర్సంపేట ఆర్టీసీలా డ్రైవర్ కొలువు చేస్తున్న శంకర్ గౌడ్ అన్న అందరు చూస్తుండగానే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని పానం తీసుకున్న ముచ్చట నిన్న టీవీలలో చూసినప్పుడు సంది మస్తు బాధ అనిపిస్తున్నదే తాత. నేను హైదరాబాదుకు పోయినప్పుడల్లా వచ్చేటప్పుడల్లా మంచిగున్నవానే రాములన్న అని చిరునవ్వుతోటి పలకరించేటోనివి కాదే. ఇప్పుడు నీ నవ్వు ఏడగానత్తదే, మళ్ళీ నువ్వు ఏ రూపాన మా దగ్గరికి వస్తావే శంకర్ అన్న. ఎంత పని చేతివి కదనే, నీకు ఎట్లా ధర్మం అనిపించిందే. అవును నిజమేనే తాత, డ్రైవర్ సీట్లో కూకుండి టికెట్లు ఇచ్చుకుంటా అందరినీ మంచిగా వలకరించేటోడటనే అన్న. అంత మంచి మనిషి మనందరిని ఇచ్చిపెట్టిపోవడం మస్తు బాధ అనిపిస్తున్నదే. బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుని క్షేమంగా ఇంటికి చేర్చిన నువ్వు, సర్కారు మీద కొట్లాడేటందుకు బయటికి పోయిన నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావని నీ ఇంటోళ్ళు ఎంత ఎదురు చూసింది కావచ్చు. పోరాటం చేసేందుకు పోయి జీవి లేని శివమై మళ్ళీ ఇంటికి వస్తావని వాళ్ళు కళలో కూడా ఊహించుకోలేదు కావచ్చు రే శంకర్ అన్న. ఇంత పని చేతివే, మమ్మల్ని ఎత్తిడిచిపెట్టిపోతివే. అవును, ఆర్టీసీ అంటే పేద జనాలకు కొండంత అండ. వాళ్ళే లేకపోతే జనాల ప్రయాణాలు గాలిల దీపమసంటియే అయితే. ఆర్టీసీ కార్మిక అక్కలు అంజలు, ఇన్నాళ్ళు మీరు సాలని జీతాలతోటి జీవితాలను ఎట్లనో ఓ తీరుగా ఎల్లదీసుకున్నారు. మీ హక్కుల కోసం సర్కారు మీద పోరాటం చేయాలి కానీ ఆవేశపడి అధైర్యపడి శంకరన్న లెక్క ప్రాణత్యాగాలు మాత్రం చేయకూడదు. మీకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా. మా తాత చెప్పింది నిజమేనోలా. మన హక్కుల కోసం పోరాటం చేసుడు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న మనము సర్కారు మీద కొట్లాడి హక్కుల్ని సాధించుకోలేమా? జరంత ఆలోచన చేయండి. శంకరన్న, నీ మరణం మాకు తీరని లోటే. నిన్నటి సంధి నువ్వు లేవన్న వార్త తెలిసినప్పటి సంధి నా మనసులు ఉంటలేదే. బచ్చాడు కాడికి పోగానే నువ్వు యాదికి వచ్చేదే శంకరన్న. ఊకోవే తాత ఊకో. రాంగ పొంగ కలిసి మంచిగా మాట్లాడేటోడు గిట్లయ్యా అని నీకు బాధ అనిపిస్తున్నది కానీ బాధపడినంత మాత్రాన పోయిన మనిషి మళ్ళీ తిరిగి వస్తాడానే? అది కాదు పిల్ల, ఈ సర్కారు అయినా ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఆర్టీసీ కార్మికులు 40 రోజుల కిందటనే ముచ్చటనే ఎరక చేసిల్లట. మా హక్కులను నెరవేర్చుర్రయ్యా, లేకుంటే మరి మేము సమ్మెకు దిగుతాము అని. అయినా కూడా ఇన్నొద్దుల సంధి సర్కారు సడి సప్పులు లేకుండా ఎందుకు ఇట్లున్నది? ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే చూసుకుంటా ఊకుంటాంది? నిజమేనే, ఇన్నొద్దులు ఈ ముచ్చట మీద కనీసం నోరు కూడా మెదపని సర్కార్ నిర్లక్ష్యానికి ఇప్పుడు అమాయకులు బలి కాబట్టే, అటు జనాలేమో బస్సులు లేక ఆగం కాబట్టే. ఆర్టీసీ కార్మికులను సర్కారులో విలీనం చేసుకుంటామని చెప్పి అధికారాన్ని అనుభవిస్తున్న రేవంత్ సారు ఏడున్నావయ్యా? ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని అర్థం చేసుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని సర్కారులో విలీనం చేయరు, మీకు పుణ్యం ఉంటది. అధికారం కోసం ఎలక్షన్ల ముంగట ఇచ్చిన హామీని అమలు చేసేటందుకు ఈ సర్కారుకైనా ఎందుకు మనసు ఒప్పుతలేదో ఏమోనే మరి. మీ నిర్లక్ష్యం వల్ల ఇటు ఆర్టీసీ కార్మికులు అధైర్యపడి జీవి తీసుకోబట్టిరి. ఊళ్ళ ప్రయాణాల కానీ ఇంత నుంచి బయటికి వెళ్ళిన మా అసొంటి పేద జనాలు రోడ్ల మీదకి వచ్చి బస్సులు లేక ఆగం కాబట్టి ఇంకా ఇట్లా ఎంతకాలం నాయనా? ఇప్పటికి 3 రోజుల పొద్దు గడుతుంది. అయ్యా సార్లు జైలిన నిర్ణయం తీసుకొని మీకు పుణ్యం ఉంటది. సర్కార్ పెద్దలు కూడా ఈ ముచ్చట మీద ఆలోచనలు చేస్తున్నారటనే. ఇయాలనో రేపో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటది కావచ్చు సర్కారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఏ నిర్ణయం అయినా ఇసొంటి నట్టం జరగక ముందే తీసుకుంటే ఇంకా మంచిగా ఉండు. ఇప్పుడు జీవైన మా శంకరన్నను తీసుకురాగలుగుతుంది ఈ సర్కారు. అందుకేనే ఆ శంకర్ గౌడ్ అన్న కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేటందుకు 10 లక్షల రూపాయల పరిహారం ఆ కుటుంబానికి అదే ఆర్టీసీలో ఓ సర్కారు కొలువు కూడా ఇస్తామని భరోసా ఇచ్చిండ్రు. జీవి తీసుకునేదాకా చూసుడేందుకు, ఆ పరిహారాలు ఇచ్చుడేందుకు? ఆ నిర్ణయం ఏందో ఆ ఆర్టీసీ కార్మికులు రోడ్ లెక్క ముందుకే తీసుకునేది ఉంటే సర్కారు మీద ఇంతంత గౌరవం పెరుగు మా శంకర్ అన్న బతికుండు కదా. ఈ సర్కార్ది న్యాయమేనా, ధర్మమేనా? సర్కార్ నిర్ణయం తీసుకున్నాడేమో గానీ వాళ్ళ ధర్నాకు సహకరించొద్దని మందికి వార్నింగ్లు ఇస్తున్నారే. ముఖం అందం లేక అద్దం బల కొట్టుకున్నట్టున్నది ఈ సర్కారు కథ. ఈ సర్కారు అధికారంలో రాక ముందుకు ఎలస్కెళ్ళ ప్రచారాలలో ఏమని చెప్పుకుంటే తిరిగింది? మేము అధికారంలోకి వచ్చేది ఉంటే ఆర్టీసీని సర్కారులో విలీనం చేస్తామని చెప్పిళ్ళు, వాళ్ళకు మాట ఇచ్చిళ్ళు. మరి గదే అమలు చేయమని అడుగుతాను కదా ఆర్టీసీ కార్మికులు. గా పని ఎందుకు చేస్తలేదు సర్కారు? ఎందుకు నాంతలేదు? ఇప్పటి వరకు 2.5 ఏళ్ల పొద్దు వచ్చింది. అందుకే కదనే కార్మికులు కూడా వెనకకు తగ్గకుండా ఎన్ని దినాలైనా మా హక్కులను నెరవేర్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని అంటున్నారు. సర్కారు పెద్దలకు నేను చేతులెత్తి దండం పెట్టుకుంటూ అడుగుతున్నా,
అయ్యా పాలకులారా, ఇప్పటికే మా శంకరన్న ప్రాణత్యాగంతో మీ సర్కారు మీద లేని మచ్చ పడ్డది. హక్కుల కోసం పోరాడిన కార్మికుల ఉసురు తీసే సర్కారు అని పేరు బదనం కాకుర్రి. మీరిచ్చిన హామీనే వాళ్ళు అమలు పరచమని అడుగుతారు. వాళ్ళ పోరాటంలో న్యాయం ఉన్నది, కానీ మీకెందుకు న్యాయం అనిపించలేదో నాకైతే అర్థమైతలేదు. నాయనల్లారా, అర్థం చేసుకోరు, జర పుణ్యం ఉంటది. ఇంకా కూడా సర్కార్ స్పందించకపోతే ముంగట ఇంకా ఇసొంటి పోరాటాలు బాగానే జాగటట్టున్నాయి తాత. ఆఖరి ధరల మా ఆర్టీసీ కార్మికులకు కూడా చేతులెత్తి దండం పెట్టుకుంటా చెప్తున్నా, మీ హక్కుల కోసం మీరు బతికున్నంత కాలం సర్కార్ మీద పోరాటం చేయిర్రి. మీ పోరాటం న్యాయమైంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా మీతోటి కలిసి పోరాటం చేస్తున్నాయి. అవసరమైతే మా సొంటి సామాన్య జనాలు కూడా మీతోటి కలిసి సర్కార్ మీద పోరాటం చేస్తాం. కానీ మన శంకర్ గౌడ్ అనే లెక్క ఆవేశపడి ఉసురు తీసుకోకూడదు. మీరు మంచుకుంటేనే మీ కుటుంబం మంచుకుంటుంది. మీకోసం మీ కుటుంబం ఒకటి ఎదురు చూస్తుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అవును, మా తాత చెప్పింది 100% నిజం. ఏదైనా బతికుండి సాధించుకోవాలి కానీ గిట్లా పానాలు తీసుకుంటే ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుండ్రి. ఉత్తగా మీ కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఆగమవుతారు. మీ డిమాండ్లను సర్కారు నెరవేర్చేదాకా మీరు పోరాటం చేసే హక్కు మీకున్నది. మీ పోరాటంలో న్యాయం ఉంటే మీ వెనకాల సబ్బండ వర్గాల ప్రజలుంటారు. అంతేగాని ఉత్తగా ఆవేశపడి ఆగం కావద్దని మన జోర్దార్ తరపున ఆర్టీసీ ఉద్యోగులను కోరుకుంటున్నాం. ఇప్పుడు అంతా ఏ జమానా నడుస్తున్నదోలా, మీరు హాయిగా ఆరగిస్తున్నది కాలకుట విషయం అని ఈడియోలలో చెప్పే కానుంచి జనాలను తువ్వల మీద భయపెట్టేదాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఎంత పని పెట్టాలనో అంత పని పెడుతున్నారు. గా టెక్నాలజీ తోటి జనాలు ఎట్లా గుబులు పడుతున్నారో చూడుండ్రి. వామ్మో, పట్ట పగలే గుబులు పట్టిస్తున్నాడు కదా ఈ సగం మనిషి. అద్దమరాత్రి చూస్తే అద్దనుకుంటా దయ్యమే అంటారు ఎవరైనా. ఇది కలనా నిజమా? 3 చక్రాల సైకిల్ దొక్కుతున్నది దయ్యమా భూతమా అని అనుమానపడితే పక్క తప్పుల కాలిసినట్టే అవుతుందోలా. ఏఐ వీడియో కాదు గాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి తయారు చేసిన గోస్ట్ సైకిల్ నొల్లాగిది. సూరత్ దిక్కుండే శివ మౌర్య అనే యూత్ పిల్లగాడు కొత్తే కనిపెట్టి పేరెళ్ళాలని ఈ సగం మనిషిని కనిపెట్టి సైకిల్ దొక్కిచ్చిండు. దీన్ని తయారు చేసేటందుకు 3 నెలలు దోస్తులతోటి కలిసి తిప్పలు పడ్డాడట. 35,000 రూపాయలు ఖర్చు పెట్టిందట. ఫోన్ తోటి రిమోట్ కంట్రోల్ తోటి ఎట అంటే అటు తిప్పుతాడట. సైకిల్ కు ముంగటేదన్నా అడ్డం వస్తే మన లెక్క హారన్ కొట్టి ఆన్నే నిల్చోకుండా పక్కకెంచిపోతదట. ఈ మాయ సైకిల్ ను సూరత్ లో సడక్ల మీదికి ఎక్కిచుడుతోటే షేక్ అయితాండ్రు అక్కడి పబ్లిక్. వీడియోలు తీసుకుంటా వీడియో కల్లా మందికి చూపెట్టుకుంటా సంబరపడుతున్నారు. బువ్వ తినమని ఏడ్చే చిన్నపిల్లగాండ్లకు ఈ సైకిల్ దయ్యాన్ని చూపెట్టి భయపెడుతుండొచ్చోల్లా. ఇక ఈడ ఇట్లుంటే తమిళనాడులో చూడుండ్రి రోబోలని ఏ తీర్ల వాడినరో. వారెవ్వా, పంచకట్టలు అదిరిపోయిండు కదా రోబో ఆఫీసరు. తమిళనాడు దిక్కు వేలూరు కాడ నిన్నైన ఓట్ల పండుగల సాంప్రదాయ బట్టలల్లా సాంప్రదాయబద్ధంగా కానొచ్చిండు గీ మర మనిషి. మరి ఆకాశంలో సగం అవకాశాలలో సగమైన మహిళలం మేమేం తక్కువ అని నీలా అనే ఇంకో రోబో లంగా ఓనిలా మెరిసిపోయింది. ఇక ఆడ ఉత్తగా ఉండకుండా ఓటర్లకు వెల్కమ్ చెప్పినాయి. పోలింగ్ స్లిప్పులు సప్లై చేసినాయి. ఓటర్లను జప్పున రమ్మని ప్రచారం చేసినాయి. చిన్నపిల్లగాళ్లకు చాక్లెట్లు ఇచ్చినాయి. వాళ్ళ తిప్పలార్చుకొని 100% ఓటింగ్ కు తమ వంతు కృషి చేసినాయి. ఎండ దెబ్బ దాకకుండా ఎట్ల సల్లగుండాలనో కుద్దుగా చెప్పినాయి ఈ రోబోలు. టెక్నాలజీని జనాలకు అలవాటు చేసేటందుకు ఈ పనిచేసినామని అక్కడ అధికారులు అంటున్నారు గాని ఈ రోబోల చేత అధికార పక్షానికి ఓట్లు గుద్దిపిచ్చారని సెటర్లే పట్టిండ్రు ప్రతిపక్షపు లీడర్లు. ఇప్పటికైతే పర్యావరణ బాధ్యతలే అప్పచెప్పిండ్రు గాని రేపు మనుషులతోటి పని లేకుండా రోబోలే ఓటింగ్ నడిపించే జమానొస్తది కావచ్చని పరేషాన్ కాబట్టిండ్రు రోబోల ముచ్చట చూసిన జనాలు. జనాలి నడుమ మస్తు తెలివికొచ్చిండ్రోలా. పీడిచ్చుకు తినే సర్కారోళ్లకు కుక్క కాటుకు చెప్పు దెబ్బేసినంత పనిచేస్తున్నారు. లంచాలు, నిర్లక్ష్యపు అనే రోగం పట్టుకున్నోళ్లకు నిరసనల మందులేసి తెలివికొచ్చేటట్టే చేస్తున్నారు. మొన్ననే ఒక పెద్ద మనిషి రికార్డులలో చంపేసిండ్రని శవాసనం వేసింది చూసినాం కదా. ఇక ఇప్పుడు గీడొక రైతన్న బ్యాంకులకు బుద్ధొచ్చే పని చేసిండు. అదేందో చూస్తే రైతన్నను తప్పకుండా తారీఫ్ చేస్తారు. కావాలంటే చూడండి. వారెవ్వా, జోరు స్టెప్పులు వేస్తున్నారు కదా. అయినా నిరసనల ముచ్చట అన్నారు, గిల్లేమో స్టెప్పులు వేస్తున్నారు ఏందని పరిశాన్ కాకుర్రుళ్ళు. పుండెక్కన్నో మందక్కనే రాయాలే, పోయిన కాన్నే ఎనుకులు ఆడాలనే శాస్త్రాన్ని బరాబర్ ఫాలో అవుతున్నాడు ఈ రైతన్న. పట్టించుకోనలతోనే పని చేపించే పని ముంగటేసుకున్నాడు మధ్యప్రదేశ్ చంద్వాడ కాడుండే విజయ్ పటిదార్ అనే ఈ రైతన్న. అడిదిక్కున్న IDFC ఫస్ట్ బ్యాంకుల షానొద్దుల కింద కిసాన్ క్రెడిట్ కార్డు తోని 13 లక్షల రూపాయల బాకీ తీసుకున్నాడట. ఇక వాటిని ఈ నడవ మితితో సహా కట్టిండట. పైసా సుతం బాకీ
బాకీ లేకుండా చేసిండట. ఇక బ్యాంకులను బాకీ లేదని చిట్టి రాసి ఇవ్వంటే ఇయ్యాల రేపని నెల రోజుల సంది తిప్పించుకుంటున్నారట. ఎన్ఓసి ఇవ్వంటే అసలుకే పట్టించుకుంటలేరట. ఉత్త గిదీనికే చెప్పులరేటట్టు తిప్పుకుంటారా అని రైతన్న దోస్తులను చుట్టాలను పట్టుకొని బ్యాంకు పోయిండు. అది కూడా ఉత్తుత్తా కాదుల్లో, చుట్టుముట్టు గలీలకే కాదు, దునియా మొత్తం వినబడేటట్టు డప్పు సప్పులతోని బ్యాంకుకు పోయిండు. ఇక బ్యాంకులోనే తీన్మారు కొట్టిపిచ్చి జోర్దార్ స్టెప్పులు వేసిండు. ఇదేందని ఆడున్నోళ్ళంతా పరిశాన్ అయ్యిర్రు. మేనేజర్ సాబు ఎంబటే కుర్చీలకెళ్ళి లేచొచ్చి నీ తిప్పలేందో చెప్పని గప్పుడు ఇన్నాడట. ఎంబటే నీ పని ఏపిత్తాం గాని గీ సప్పుడు చేయకూరని ఒక్క తిరిగా బతిలాడిండట. ఇక అప్పటికే వీడియోలు తీసి ఇంటర్నెట్ లో ఎక్కించటాలకు బ్యాంకుల పతారా గోదాట్ల కలిసిపోయినట్టు అయ్యింది. రైతన్నను తిప్పల పెడతారా అని ఇన్నోళ్ళు ఆడ కన్లారా చూసినోళ్ళు సొట్లు పెట్టిర్రు. ఆఫర్ల పేరు మీద అప్పులిచ్చి అడ్డగోలు వడ్డీలు గుంజుతందుకున్న సొయ్యి ఎన్ఓసి ఇచ్చితందుకు ఉండదని మస్తు గరానికి వస్తున్నారు ఈ వార్తను ఫోన్లలో చూసిన జనాలు. పబ్లిక్ చూసిరు కదా, ఎవరన్నా మిమ్మల్ని గిట్లనే సతాయిస్తే ఉత్తగానే ఊకోకుర్రి. తక్లీఫ్ ఏందో 10 మందికి తెలిసేటట్టు చేసి సతాయించటలకు బుద్ధొచ్చేటట్టు అయ్యుండ్రి, సరేనా? ఊరికి పెద్ద లీడర్లు వచ్చినప్పుడు గజమాలతోటి ఎదుర్కొంటారు. పెద్ద పెద్ద క్రేన్లతోటి దండలు తెప్పించి అపోజిషన్ వాళ్లకు వాళ్ళ పతారేందో చూపెడుతుంటారు బుడ్డ లీడర్లు. పెద్ద హీరోల కొత్త సినిమా రిలీజ్ కు టాకీస్ల కాడ టాకీస్ పొడుగు కటౌట్లు కట్టి వాటికంటే పొడుగు పూలదండలేసి పతారా చూపెడుతుంటారు అభిమానులు కూడా. అంత ఫేమస్ మరి మన తాన దండలంటే. మరి కొత్త అల్లునికి దండంటే ఎట్లుండాలి చెప్పుండ్రి? మినిమం ఉండాల్సిందే కదా. ఓ చిన్నగా లేదు కదా దండ. 15 ఆగస్టుకు ఊరంతా పొడుగు జెండాను వరిసినట్టే వరిసిరు కదా ఇల్లు. రాజస్థాన్ దిక్కు డీగ్ జిల్లాల మేవాత అనే కాడ కొత్త పెళ్లి కొడుకును శాంతాడు పొడుగు నోట్ల దండతోనే ఎదుర్కొన్నారు ఇంటోళ్ళు. అన్ని 500 రూపాయల నోట్లే. దగ్గర దగ్గర 30 మీటర్ల పొడుగు దండ వేసిర్రట. ఇంట్లో తొలుసూరు అడుగు పెట్టిన కొత్త అల్లుని బిల్డింగ్ మీదకి ఎక్కించి దండేసిర్రు. ఇక దీన్ని వీడియోలు తీసుకొని అల్లుని మస్తు ఖుషి చేసిర్రు. ఇట్లా ఏదో ఒకటి ఘనంగా చేసి మందల ఒక్కల లెక్క కాకుండా మందకు ఒక్కల లెక్క పేరెళ్తారట ఇలా వంశాచారంలా. వాళ్ళ తాకతేందో చూపెట్టుకునేందుకు ఇట్లా చేస్తారట. గాని ఈ బుడ్డ వీడియోను ఇంటర్నెట్ లో ఇడవంగానే మీరంటే ఉన్నోళ్ళు బ్రో అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు ఇంటర్నెట్ జనాలు. కానీ ఆడాడ కొందరు భలే ఇచ్చంత్రాల కథలు పడుతుంటారు కదా నుల్లా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుర్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.